నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ఇక బులెటిన్ డీటెయిల్స్ ఇస్తే తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రంలోని ఉదయం 9:05 లోపు రావాలని అధికారులు సూచించారు. ఇది వరకు ఇక 9:01 వరకు అనుమతించేవారని, దీనివల్ల చాలా మంది ఎగ్జామ్ మిస్ అవుతున్నారు. అందుకే ఈసారి 5 నిమిషాల గ్రేస్ టైం ఇచ్చారన్నారు. అయినా ఆలస్యం ఎగ్జామ్ కి వెళ్తే టెన్షన్ ఎక్కువవుతుంది. అందువల్ల విద్యార్థులు ముందే వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. అరగంట ముందే రావాలని అధికారులు సూచించారు. ఈసారి ఫీజులు చెల్లించకపోయినా హాల్ టికెట్లు ఇచ్చారు. అందువల్ల విద్యార్థులకు ఒక పెద్ద సమస్య తప్పితే. మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. మార్చి 18 వరకు ఇవి ఉంటాయి. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఈ రోజు నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందులో ఈ రోజు మొదటి సంవత్సరం విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ రాయనున్నారు. అయితే గతంలో కంటే ఈసారి ఒక విద్యార్థులకు ఒక సడలింపించారు. గతంలో 9:01 వరకు అనుమతించారు. ఇప్పుడు 9:05 వరకు కూడా ఒకవేళ విద్యార్థులు ఆలస్యంగా వచ్చినట్లయితే అనుమతించేందుకు ఈసారి అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ అధికారులు ఏం సూచిస్తున్నారంటే అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకున్నట్లయితే విద్యార్థులు ఎలాంటి టెన్షన్స్ లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంబంధించి దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో 35,986 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇక మెదక్ జిల్లాలో వచ్చేసి 12,334 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ రోజు పరీక్ష రాయనున్నారు. అయితే ఎప్పటిలాగానే ఈసారి కూడా ఎగ్జామ్ సెంటర్స్ లో ఆ లొకేషన్ లో సెక్షన్ ను కూడా విధించారు. దీనికి సంబంధించి 163D అనే సెక్షన్ అక్కడ అమలు చేస్తారు. అయితే దానికి సంబంధించి ఎక్కడైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు అన్ని కూడా కంట్రోల్ రూమ్ కి లింక్ అయి ఉంటాయి. కంట్రోల్ రూమ్ లో ఎప్పటికప్పుడు అధికారులు దీనికి సంబంధించి అబ్జర్వ్ చేస్తుంటారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరీక్షల నేపథ్యంలో ఈపాటికే అధికారులు నిన్న నుంచే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా పరీక్షా పత్రాలు కూడా తీసుకొచ్చేందుకు సమయానికి విద్యార్థులకు పరీక్షా పత్రాన్ని అందించేందుకు కూడా అధికారులు ఆయా కేంద్రాలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటిలాగానే ఈసారి కూడా పరీక్షలు మొదలవడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైన టెన్షన్ కనిపిస్తుంది. పరీక్షా కేంద్రాలకి పిల్లలు తరలించేందుకు కూడా పిల్లల్ని పరీక్షా కేంద్రాలు తీసుకొచ్చేందుకు కూడా తల్లిదండ్రులు సిద్ధమై ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి పిల్లల్ని పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చారు. ఇప్పుడే పరీక్షా పేపర్ కూడా విద్యార్థులు చదివినట్టుగా మనకు తెలుస్తుంది. పరీక్షలు ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రిపేర్ చేసేందుకు వారి మిగతా పనులను కూడా పక్కకు పెట్టి పిల్లల్ని పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడం అదేవిధంగా వెళ్ళిన తర్వాత పిల్లల్ని మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేయించడం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కూడా విద్యార్థులు సమానంగా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు మొదటి పరీక్ష కావడంతో విద్యార్థుల్లో కొంత టెన్షన్ కనిపిస్తుంది. మరోవైపు కొన్ని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులని పరీక్షా కేంద్రాలు తీసుకెళ్లేందుకు కూడా ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులకు కూడా దీనికి సంబంధించి ప్రిపరేషన్ లో సూచనలు ఇవ్వడం, అదేవిధంగా సమయానికి సెంటర్ దగ్గరికి తీసుకెళ్లడం, కాలేజీ నుంచి సెంటర్ దగ్గరికి వెళ్లేందుకు పట్టేటువంటి సమయానికి ముందుగానే అక్కడ నుంచి హాస్టల్ నుంచి విద్యార్థులను తీసుకొని బయలుదేరడం, ఆ కేంద్రాల్లో వదిలేయడం, తర్వాత మళ్ళీ పరీక్ష పూర్తయిన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ హాస్టల్లో వదిలేయడం, ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా రెసిడెన్షియల్ కాలేజీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పరీక్షలు అయితే ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇక విద్యార్థులు పరీక్ష రాయడం కూడా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. రచన. థ్యాంక్ యూ శ్రీనివాస్.
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9:05 లోపు రావాలని అధికారులు సూచించారు. ఇక ఇది వరకు 9 గంటల 1 నిమిషం వరకు అనుమతి ఇచ్చారని, దీనివల్ల చాలా మంది ఎగ్జామ్ మిస్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి ఈ రోజుతో అయితే మరి తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నేటి నుండి అయితే ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు మొదటి సంవత్సరం పరీక్షలు, రేపటి నుండి మాత్రం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే మొదలవుతున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అయితే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 103 సెంటర్లు, మొత్తం 103 సెంటర్లు 56,900 మంది విద్యార్థులు అయితే ఇంటర్ పరీక్షలు అయితే రాయనున్నారు. అయితే నేటి నుండి పరీక్షలు మార్చి 18 తారీఖు వరకు అయితే జరగనున్నాయి. అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ యొక్క పరీక్షలు అయితే జరగనున్నాయి. అయితే గతంలో మాత్రం నిమిషం ఆలస్యమైన పరీక్షకు అయితే అనుమతి కోరుతుండే. అయితే ఇప్పుడైతే 5 నిమిషాల వరకు మాత్రం సమయం అయితే ప్రభుత్వం అయితే కల్పించిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఇంటర్ ఎగ్జామ్స్ కి సంబంధించి మాత్రం ప్రతి సెంటర్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అలాగే 200 మీటర్ల వరకు అంటే పరీక్ష జరిగే కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు మాత్రం అక్కడ ఆన్లైన్ సెంటర్లు కానీ జిరాక్స్ సెంటర్లు కానీ మూసివేయడం అయితే జరుగుతుంది. అలాగే బిఎన్ఎస్ చట్టం 153 సెక్షన్ మాత్రం ఆ ప్రభుత్వం అమల్లో ఉంటుందని ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు ఈ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ కి మాత్రం ఇప్పటికే సిఎస్ డిఓ సిట్టింగ్ స్టార్ల ఆధ్వర్యంలో మాత్రం పర్యవేక్షణ అయితే జరుగుతుంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం ఎగ్జామినేషన్ల కమిటీలను అయితే ఇప్పటి వరకు అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం అక్కడ సెంటర్ల దగ్గర త్రాగునీటి సౌకర్యం కానీ ప్రాథమిక చికిత్సకు సంబంధించి అలాంటి అవసరాలకైతే సంబంధించి ఇప్పటికైతే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు ఈ యొక్క ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి మాత్రం హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ బోర్డు నుండి ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన పరీక్ష కేంద్రాల వద్ద మాత్రం పర్యవేక్షణ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క పరీక్షకు సంబంధించి మాత్రం ఈ రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపటి నుండి మాత్రం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే ప్రారంభమవుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.